వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మీ అందరి కోసం, పెళ్లి కాని అబ్బాయిలందరి కోసం, ఏ క్యాస్ట్ అయినా చేసుకునే అమ్మాయిల యొక్క బయోడేటాను తీసుకొచ్చాము. అందులో వివిధ క్యాస్ట్లు ఉన్నాయండి. వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా వాళ్ళ క్యాస్ట్ లో చేసుకుంటారు, లేకపోతే వేరే క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయినా ఓసీబీసీలో మాత్రమే చేసుకుంటారండి. అలాంటి అమ్మాయిల యొక్క బయోడేటాలో మీ ముందుకు తీసుకొచ్చాము. అందులో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అన్న వివరాలు ఈ రోజు శిర్ష మాటల్లో విందాం. ముందుగా మీరందరూ ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. అదే విధంగా మీరు ఈ వీడియో చూసి మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, మీ చుట్టాలల్లో, మీ రిలేషన్ లో ఎవరైనా పెళ్లి కాని అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్ లో ఉంటుంది. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు ఈ అమ్మాయిల గురించి అందిస్తారు. శిరీష మన కోసం ఏ క్యాస్ట్ ల నుండి ఏ అమ్మాయిల వివరాలు తీసుకొచ్చిందో తన మాటల్లో విందాం. ఓకే అండి. ఈ రోజు నేను మీకోసం క్యాష్నోవర్ లో యాదవ్స్ అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 30/1/1991. ఈ అమ్మాయి హైట్ 5'2" ఉంటారండి. ఈ అమ్మాయి బీటెక్ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి జాబ్ వచ్చేసి పూణేలో చేస్తుందండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, అమ్మాయి ఎడ్యుకేషన్, అమ్మాయి జాబ్ వచ్చేసి పూణే అట. ఈ అమ్మాయికి పూణేలో జాబ్ చేసే అబ్బాయి అయినా ఓకే, హైదరాబాద్ లో జాబ్ చేసే అబ్బాయి అయినా ఓకే. కానీ ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా చేసుకుంటారు. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి యాదవ్స్ అండి. కానీ వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే యాదవ్స్ లో కాకుండా ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, కానీ సాఫ్ట్వేర్ అబ్బాయిలను మాత్రమే కోరుకుంటున్నారు. అలా ఎవరైనా సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. క్యాష్ నోబార్ అమ్మాయి యాదవ్స్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి గురించి తన ఏ క్యాస్ట్ అనే వివరాలు తెలుసుకుందాం. ఓకే అండి. క్యాష్నోవర్ నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి గోల్డ్ స్మిత్ అండి, విశ్వబ్రాహ్మణ్స్ వీళ్ళు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 27/2/1995. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంఎస్సీ చేశారండి. ఈ అమ్మాయి క్వాలిటీ అనలిస్ట్ గా చేస్తున్నారు. 5 లక్షల వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. అమ్మాయి జాబ్ వచ్చేసి క్వాలిటీ అనాలిసిస్ట్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 5 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళు వచ్చేసి విశ్వ బ్రాహ్మణ్స్ లో గోల్డ్ స్మిత్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారా అంటే విశ్వ బ్రాహ్మణ్ లో అయినా పర్వాలేదు, లేకపోతే ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు మేడం. కానీ అమ్మాయి అందంగా ఉంటుంది. అమ్మాయికి తగ్గట్టుగా అబ్బాయి కూడా చాలా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఓసీబీసీలో అబ్బాయి అందంగా ఉండే అబ్బాయికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓసీబీసీ క్యాస్ట్ అమ్మాయిల గురించి అయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయి తన యొక్క అమ్మాయి ప్రాపర్ ఎక్కడ, ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు, తన ఎడ్యుకేషన్ ఏంటి, తన జాబ్ ఏంటి అనేది శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి. నేను ఈ రోజు మీకోసం క్యాష్నోవర్ లో వెలమ అమ్మాయిని తీసుకొచ్చా అండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/5/1992. ఈ అమ్మాయి హైట్ 5'4" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంబీబీఎస్ చేశారు. ఈ అమ్మాయి ఎంబీబీఎస్ చేశారండి. ఈ అమ్మాయి జాబ్ డాక్టర్ గా చేస్తుంది. శాలరీ వచ్చేసి సంవత్సరానికి 15 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి వరంగల్లో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. అమ్మాయి వచ్చేసి వెలమ క్యాస్ట్. ఈ అమ్మాయి ఓసీలో మాత్రమే అడుగుతున్నారు, అది కూడా రెడ్డి, వెలమ, కమ్మ, ఆర్యవైశ్య ఓసీలో మాత్రమే అడుగుతున్నారండి. అది కూడా డాక్టర్ సంబంధాల్లో మాత్రమే, ఎంబీబీఎస్ ఎండి మాత్రమే కోరుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయి ఎంబీబీఎస్ కాబట్టి. డాక్టర్ సంబంధాలు ఎవరైనా ఓసీ క్యాస్ట్ లో ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. డాక్టర్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి తన యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, తన జాబ్, తన వివరాలు అనేటివి తను ఎలా కావాలని కోరుకుంటుందో శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. ఈ రోజు నేను మీకోసం క్యాష్నోవర్ లో వంజరి క్యాస్ట్ నుంచి అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/8/1994. ఈ అమ్మాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అమ్మాయి బీకామ్ చేశారు. ఈ అమ్మాయి బ్యూటిషియన్ గా ఓన్ గా పెట్టుకుని చేస్తుందండి. సంవత్సరానికి 9 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు గుంటూరులో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విన్నారు కదండి. వంజరి క్యాస్ట్ అట. ఈ అమ్మాయి వచ్చేసి బ్యూటిషియన్ ఓన్ గా పెట్టుకొని రన్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 9 లక్షల వరకు సంపాదిస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే బిజినెస్ పరంగా మాత్రమే చూస్తున్నారు. అది కూడా గుంటూరు, ఆంధ్ర సంబంధాలు మాత్రమే కావాలనుకుంటున్నారు. క్యాస్ట్ వచ్చేసి ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు అనేసి చూస్తున్నారు. అది కూడా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, ఎందుకంటే వీళ్ళు బిజినెస్ లో సెటిల్ అయ్యారు. అవతల వైపు కూడా బిజినెస్ ఫ్యామిలీ అయితే కొంచెం అర్థం చేసుకుంటుంది అనేసి ఆలోచిస్తున్నారు. ఎవరైనా బిజినెస్ అబ్బాయి ఓసీబీసీలో ఉన్నట్టయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. బిజినెస్ అమ్మాయి వంజరి క్యాస్ట్ లో చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి.
అదే విధంగా మరో అమ్మాయి తన ఎడ్యుకేషన్ ఏంటి, తన జాబ్, తన సాలరీ రిక్వైర్మెంట్స్ ఏంటి, తను ఎలా కావాలని కోరుకుంటుందో శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. క్యాష్ నగర్‌లో మున్నూరు కాపు నుంచి అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/3/1995. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి బీబీఏ చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్‌గా జాబ్ చేస్తుందండి. సంవత్సరానికి 4 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి శిరీష మాటల్లో మున్నూరు కాపు అమ్మాయి. ఈ అమ్మాయి వచ్చేసి ప్రెసెంట్ అయితే ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 4 లక్షల ప్యాకేజీలో ఉంది. ఆ అమ్మాయి జాబ్ కూడా హైదరాబాద్ లోనే. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆదిలాబాద్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మున్నూరు కాపు అయినా పర్వాలేదు, ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్వాలేదు, అది సాఫ్ట్వేర్ వాళ్ళైనా, బిజినెస్ వాళ్ళైనా, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు అనేసి చూస్తున్నారు. వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ. ఎందుకంటే ఈ అమ్మాయికి గిఫ్ట్ బాగానే ఇస్తారు. ఈ అమ్మాయి ఒక్కతే అమ్మాయి కాబట్టి ఎవరైనా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ ఉంటే, అబ్బాయిలు పెళ్లి కాకుండా ఎదురు చూస్తూ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ కోసం, అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే, మున్నూరు అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి తన యొక్క రిక్వైర్మెంట్స్ తను ఎలా కావాలని కోరుకుంటుందో శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. నేను ఈరోజు మీకోసం క్యాష్ నగర్‌లో గంగాపుత్ర అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/6/1997. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. జాబ్ అక్క. ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఈ అమ్మాయి ఎంఎస్సీ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి జర్మనీలో జాబ్ చేస్తుంది. సంవత్సరానికి ఈ అమ్మాయి సంవత్సరానికి 50 లక్షల వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. ఈ అమ్మాయి అయితే జర్మనీలో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి గంగపుత్ర అమ్మాయి. అమ్మాయి జర్మనీలో జాబ్ చేస్తుందట. ఈ అమ్మాయికి 50 లక్షల ప్యాకేజీ. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే జర్మనీలో సెటిల్ అయిన ఫ్యామిలీ. ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్వాలేదు, కానీ అబ్బాయి జాబ్ మాత్రం జర్మనీలో ఉండాలనేసి చూస్తున్నారు. ఎవరైనా జర్మనీ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. జర్మనీ అమ్మాయి గంగపుత్ర అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి వివిధ క్యాస్ట్ల అమ్మాయిల యొక్క బయోడేటాలు వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారో, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటియో, అమ్మాయిలకు తగ్గట్టుగా రిక్వైర్మెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇది ఫోన్లో అడగకండి. దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఫోన్లో పూర్తి వివరాలు అమ్మాయిల ఫోటోలు పెట్టండి, అబ్బాయిల ఫోటోలు పెట్టండి అయితే అడగకండి. ఏది ఉన్నా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.